నాయన కర్నూలు నుంచి వచ్చాడు. ఇక్కడే మన గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు. అరే రా బిడ్డారా, చాలా దినాలైంది నేను చూసి. అయ్యారు కుడి చేతిలో ఎడం చేతిలో మే ఉన్నాయి, కొంచెం రుచి చెప్పండి. ఓకే, నాట్ ఓకే. రేయ్ నువ్వు లోపలిపా. అరే రే 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 పిల్ల చూడవయ్యా ఎట్టయిపోయిందో. వద్దు వద్దు అంటే హాస్టల్లో చేర్పిస్తేవి. నా మీద ఉరుగుతావేందమ్మే? లంకంత గెస్ట్ హౌస్ ఉంది కదా అంటే హాస్టల్లో స్నేహితులతో కలిసి ఉంటానంటోంది నా కూతురని ఒత్తాసు పలికితివే నువ్వు. చాలేవయ్యా, దామ్మా లోపల నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బావగారు, నా కూతురు మంజు. మంజు, ఇతనేనమ్మా నీ కాబోయే పెనివిటి. పేరు హరిప్రసాద్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు. అబ్బాయి నచ్చాడా? నాకు చెప్పుకుంటే ఏంటి డాడీ పెళ్లి చూపులు? నీకు చెప్పకుండానే కదమ్మా నిన్ను మేం కన్నది. బావా, పిల్లని లోపల తీసుకుపోయి సముదాయించి తీసుకురా. ఏంటి మావయ్య ఇదంతా? అంతా మీ ఇష్టమేనా? కేంద్ర మంత్రి అవ్వాలని మీ నాన్న 30 ఏళ్లుగా కళ్ళగంటున్నాడు. అటు సైడ్ ఇదే కళ్ళు ఇంకోటి అంటున్నాడు. వాడి వల్ల నీకేదైనా ప్రమాదం అని మీ నాన్న భయం. అందుకే నీ పెళ్లి చేసి అమెరికా పంపించాలని చూస్తున్నాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ నాన్న చెప్పకుండా చాలా మర్డర్లు చేశాడు. చెప్పకుండా చాలా కుటుంబాలు రోడ్డును పడేశాడు. ఆయన చెప్పి చేస్తుంది ఇదొక్కటే. నువ్వు కాదన్నావు అనుకో, ఆయన చెప్పకుండా చాలా చేస్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తప్పు నాయనా, దేవుణ్ణి ఇంగ్లీష్ లో పలకరించకూడదు. విష్ చేసింది మిమ్మల్నే సార్. అలాగా చెప్పు నాయనా. అభిషేకమా స్తోత్రమా? నేను ఒక అమ్మాయికి అబద్ధం చెప్పి చాలా బాధ పెట్టాను. దానికి ఏం చేయాలి? అభిషేకమా స్తోత్రమా? అంటే దేవుణ్ణి నిన్ను క్షమించాలి అంతే కదా? అంటే అమ్మాయి క్షమిస్తే దేవుడు కూడా క్షమించేసినట్టే. ఏ అమ్మాయి? మీనాక్షి, మీనుడాలి. సారీ అండి. అదేంటండి, తప్పు చేసినందుకు యాగం కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు వస్తావని తెలిస్తే గుడికి వచ్చేదాన్ని కాదు. నీ మొహం నాకు చూపించుకో. బ్లడీ చీట్. మొహం చూపించకూడదంట. మొహం. నన్ను ఇది ఫోన్ చేసిందండి. అది ఇంగ్లీష్ లో కుమ్మింది, ఇప్పుడు ఇది బాంబులతో కుమ్ముద్దేమో. అమ్మో. మంజు మంజు మంజు, నువ్వే నాకు ఫోన్ చేసావంటే నువ్వు నన్ను క్షమించేసినట్టే, అవునా? హలో, నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ముందు నువ్వు నన్ను క్షమించాలని చెప్పి అప్పుడు నువ్వేం చెప్పినావంట. ఎక్కడున్నావు? గుళ్ళో. ఏ? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నేను ఒకటి అడుగుతా, చేస్తావుగా? చేస్తాను. వెనక్కి వెళ్ళవుగా? వెళ్ళను. నేను చేసిన తప్పుకి నువ్వేం అడిగినా చేస్తాను. అమ్మా, దీపారాధన చేయాలి. ఆవునే పంపించండి. గోకృతం సమర్పయామి. 5 ఆవునయ్యా. అవునయ్యని ఎవరు చెప్పారు? చేపలు అయ్యగారు రుచి చూస్తారని. ఓకే, తీసుకెళ్ళి పంతులు ఎక్కువ.